ఓం శ్రీ గురుభ్యం నమః. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. అంతర్యామి మంచి చెడు గురించి మంచి కథలు, భక్తి కథలండి. మరణం శాపం కాదు. మనిషికి తన జననం తెలియదు, తనకు మృత్యు ఉందని, అది అనివార్యమని తెలుసు. శరీరమే సమస్తం అనుకుంటుంటాము కనుక శరీరాన్ని మృత్యు కబలిస్తుందనే భావన కలిగితేనే భయంతో కంపించిపోతాం. అజేయమైన వరాలు పొందిన అసురులు సైతం అంతిమ సత్యమైన మృత్యువుకు ఆహుతి కాక తప్పలేదు. అందరికీ మరణం ఒకే తీరుగా ఉండదు. మరణం ఆత్మీయులందరికీ ఎంతో బాధాకరము, రక్త బంధువులకు మరింత వేదనాభరితం. మరణించిన వ్యక్తి లోటు ఎన్నటికీ తీరనిది. ప్రమాదాల్లో సంభవించే సామూహిక మరణాలు, సకుటుంబ మరణాలు, స్త్రీలు పిల్లలు మరణాలు, ఇవి ఎంతటి వారికైనా బాధ కలిగించక మారవు. బాల్య మరణాలు ఎంత దుఃఖకరమో దేవకీ గాథ చెబుతుంది. పసివారి మరణాలు పితృహృదయాన్ని కూడా కదిలించి వేస్తాయనేందుకు శంతనుడి కథ ఉదాహరణ. యుద్ధం అనగానే హృదయము పొంగి అర్జునుడు కురుక్షేత్ర మహాయుద్ధంలో చేజేతులా తన వారిని చంపవలసిన పరిస్థితిని ఊహించుకొని విచలితుడైనాడు. సృష్ట్యాదిలోనే బ్రహ్మ, పరబ్రహ్మ, మృత్యుదేవతను సృష్టించిన వాడే మృత్యుపాశంతో సహా అమోఘ శక్తిని ప్రసాదించాడు. ఆయువు పూర్తి కాగానే జీవుడు మృత్యుపాశ బద్ధుడు కాక తప్పదు. మృత్యుంజయులు చిరంజీవులు కాకపోలేదు. అల్పాయుష్ను తన అసమాన శివభక్తితో అత్యంత అధిక ఆయుష్ 16 కల్పాలుగా మార్చుకోగలిగిన మార్కండేయుడి చరిత్ర భక్త విజయ గాథల్లో మణిపూస వంటిది. కారణ జన్ములైన ఆంజనేయ, బలిచక్రవర్తి, అశ్వత్థామ, విభీషణుడు, వేదవ్యాసులు చిరంజీవులు. బాల్య యౌవన కౌమార దశలో మనుషులకు మృత్యు స్పృహ ఉండదు. అందుకు శరీర భ్రాంతి కారణం. మాయా విచలితులై సంచరిస్తుంటారు. శరీర దారిద్ర్యం చెలరిపోగానే ఒక్కసారిగా జీవన సత్యమైన మృత్యునీడలు కళ్ళ ముందు కదలాడుతూ కలవర పెడుతూ ఉంటాయి. మరణం అనివార్యమనే సత్యం గుర్తించిన తరువాతనైనా కనీసం శేష జీవితాన్ని శ్రీహరి చరణాంకితం చేసుకోగలిగిన వారే ధన్యులు. జగద్గురు ఆదిశంకర్లు అనాయాస మరణం కన్నా మానవులు కోరదగినది వేరే లేదన్నారు. భీష్ముడు ఇచ్ఛానుసారంగా వరంగా పొందిన వాడై శ్రీహరికి ప్రీతిపాత్రమైన ఏకాదశ గడియల్లో శరీర త్యాగం చేశాడు. అదే భీష్మ ఏకాదశి. అనంతమైన పాపరాశిని సైతం అతి శీఘ్రంగా దగ్ధం చేయగల శక్తి రామశబ్దానికి ఉన్నది. అందుకే రామనామాన్ని తారక మంత్రం అన్నారు. సకల దుష్కర్మలకు నిలయమైన క్షణభంగురమైన జీవిత ప్రలోభాలకు కారణమైన కలియుగ మానవ జన్మ ఎన్నెన్నో లక్షల జన్మల తదుపరి లభ్యమైన దుర్లభమైన వరంగా చెబుతారు. దాన్ని ధన్యం చేసేవి దైవనామస్మరణ, మరణము, భజన మాత్రమే. ప్రయత్నిస్తే, మనసుకు అభ్యాసం చేస్తే నిరంతర దైవనామస్మరణ సుసాధ్యమే. ఇలా చేయగలిగిన వారికి మరణం శాపం కాదు, ఉత్తమ గతినిచ్చే వరం కాగలదు. జీవితం అపురూప వరం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక కథ అండి. ప్రియం హితం. ప్రతి మనిషి తనకు నచ్చిన వ్యక్తినో, పదార్థాన్నో, విషయాన్నో ఇష్టపడతాడు. దాన్నే ప్రియం అని అంటారు. ఆ ప్రియం హితంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అందువల్ల ప్రియమైనదంతా హితం కాదు, హితమైన ప్రతిదీ ప్రియం కాకపోవచ్చు. ఇంతకు హితం అంటే ఏమిటి? స్థూలంగా చెప్పాలంటే హితం అంటే మేలు అని అర్థం. మనిషికి ఇష్టమైంది కనుక ప్రియాన్ని చెప్పాలా, మేలును కలిగించేది కనుక హితాన్ని చెప్పాలా అనే ప్రశ్నకు సమాధానంగా ఒక ప్రాచీన సూక్తి ఇలా చెబుతుంది: అప్రియమైనప్పటికీ హితాన్నే చెప్పాలి. అలా అని అప్రియమైన సత్యాన్ని చెప్పరాదు. ప్రియమైనదంటూ అసత్యాన్ని ప్రబోధించరాదు. ఇదే సనాతన ధర్మం. అజీర్ణం చేసిన వాడికి భోజనం ప్రియం కావచ్చు, కానీ అది అతడికి విషప్రాయం కనుక అతన్ని భోజనం చేయవద్దనే హితంతో ప్రబోధించాలి. ఒక వ్యక్తికి అత్యంత ఆత్మీయుడైన వాడు మరణిస్తే అది సత్యమే కావచ్చు, కానీ అది ఆ వ్యక్తికి అప్రియం కనుక నెమ్మదిగా చెప్పాలి. ఎదుటివాడిని అసంతృప్తిపరచడం కోసం అతన్ని మోసగించే అసత్యాల్ని చెప్పరాదు. మహాభారతం కూడా తనకు ఏ పనులు బాధ కలిగిస్తాయో అలాంటి పనుల్ని ఇతరుల విషయంలో చేయరాదని హితాన్ని పలికింది. అందువల్ల మనిషి ధర్మబద్ధమైన ప్రియాన్ని, హితాన్ని మాత్రమే కోరాలి. వివేకవంతులు హితాన్ని మాత్రమే
కోరుకుంటారని, రజోగుణము మోహము ఆవేశించిన వారు మాత్రమే కేవలం ప్రియాన్ని అభిలషిస్తారని ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి. మధుర పదార్థాలు ప్రియమైనవి కనుక వాటిని అతిగా తింటే రోగం వస్తుంది. కనుక అలాంటి ప్రియం పనికిరాదు. రోగాన్ని నిర్మూలించేది, ఆరోగ్యాన్ని ప్రసాదించేది అయిన చేదు మందు మనకు ప్రియం కాకపోయినా దాన్ని సేవించవలసిందే. అదే కదా హితము. వివేకవంతులు అప్రియ సత్యం చెప్పకూడదు అనేది సత్యం అండి. ఈ యొక్క నీతి సూత్రము. తప్పు తప్పే, ఏ మనిషి తప్పు చేసినా తప్పు తప్పే. అలాంటి కథ చదువుదాము. దేవుడున్నాడని నమ్మేవారిని ఆస్తికులుగా, దేవుడు లేడని చెప్పేవారిని నాస్తికులుగా, ఉన్నాడో లేడో ఎవరు చెప్పగలరనే వారిని సందేహాస్పదులుగా చెప్పుకుంటారు. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ జీవితం వెలుగు నీడల మయం. ప్రార్థనలు, పూజలు, వ్రతాలు ఆస్తికుల జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తే పట్టుదలే పెట్టుబడిగా పనితనము నాస్తికుల నిత్య జీవితంలో కనిపిస్తుంది. అయినా సరే ప్రతి ఒక్కరి జీవితంలో తప్పులు జరుగుతుంటాయి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అవసరానికో తప్పు, అందరిలోకి మెరుగ్గా కనిపించాలనుకునేందుకు తప్పు, లేని గొప్పలు ఉన్నట్లు చలామణి చేసుకునేందుకో తప్పు, ఎదుటివారిలో ఉన్న గొప్పతనాన్ని సైతం లేదనేందుకు మరొక తప్పు, చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకోక మరో తప్పు. జీవితంలో ఏది ఎందుకు గొప్ప, ఏది ఎందుకు తప్పు, ఆ సత్యానికి, ధర్మానికి, న్యాయానికి కట్టుబడి నడుచుకోవడమే వ్యక్తికి, సమాజానికి శ్రేయస్కరం. అందుకు విరుద్ధంగా నడుచుకుంటూ తనను తానే సమర్థించుకోవడం వ్యక్తికైనా సమాజానికైనా నిస్సందేహంగా హానికరమే. అడుగడుగునా తప్పుల్ని చేస్తూ, తప్పుడు పనులు ప్రోత్సహిస్తూ, లేని గొప్పల్ని ఎవరెంతకాలం సొంతంగా చెప్పుకున్నా, భజన పరులతో ప్రచారం జరిపించుకున్నా గొప్పతనం వచ్చి వరించదు కదా. జీవితంలో లౌకికంగా రాణించడమా, ఆధ్యాత్మికంగా పాపభీతి లేక జీవించడమా, ఏది గొప్ప, ఎందుకు గొప్ప? అసలు ఎవరి జీవితాన్ని వారు ఆనందంగా జీవించడానికి వీలైనంత తప్పుల్ని తగ్గించుకునే ప్రయత్నం ముఖ్యం. కానీ గొప్పల ప్రసక్తి అవసరమా? రాగద్వేషాలకు అతీతంగా ఉండగలగడము గొప్ప విషయం అనుకుంటే శత్రువైనా సరే వాడిని సాటి మనిషిగా ప్రేమించాలి. పాముకు పాలు పోసి పెంచడం అని ఎంత మాత్రం అనుకోరాదు. మిత్రులైనా సరే చెడును చెడుగా, శత్రువులో మంచిని మంచిగా మనసారా చెప్పగలగాలి. అంటే రాయి విసిరిన వాడికి సైతం తీపి పండు నందించే ఫలవృక్షం స్వభావము మనిషికి ఉండాలి. గొప్పతనం ఎందరికీ ఏ మేరకు హాయి కలిగిస్తుందో చెప్పడం కష్టమైన, తప్పు చేసేవాడికి అందుకు వాడికి నొప్పి కలిగించి తీరుతుంది. వివేకులైన వారు ఇతరుల ఏ తప్పులు తమకు కష్ట నష్టాలను కలిగిస్తాయో అవే తప్పులు తమ మూలంగా ఇతరులకు ఎలాంటి కష్ట నష్టాలను కలిగించరాదని ప్రతిక్షణం జాగ్రత్త పడుతుంటారు. తప్పుల్ని దాచి ఉంచాలనే గొప్పలైన, ఒప్పుగా అంగీకరించే గొప్పలైన హక్కుల కోసం, అధికారాల కోసం పరుగు పెట్టించేవే తప్ప విధుల కోసం, బాధ్యతల కోసం కొందరు ఎంతమాత్రం ప్రయత్నించారు. ఫలితంగా జీవితమే తప్పుల తడకయ్యే ప్రమాదం ఉంది. తప్పునకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. చదువు గొప్పదా, సంస్కారం గొప్పదా? చదువుతో కూడిన సంస్కారం గొప్పదంటే చదువు లేకపోయినా సంస్కారంలో ఎవరికి తీసిపోనట్లు నడుచుకునే వారి మాట ఏమిటని అనిపించవచ్చు. గుణం గొప్పదా, ధనం గొప్పదా అని ప్రశ్నించుకున్నప్పుడు గుణంతో కూడిన ధనము గొప్పదంటారు. సేవ గొప్పదా, దానం గొప్పదా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు సేవాభావంతో కూడిన దానం గొప్పదంటారు. అలా ఎంత వినమ్రంగా చెప్పినా లేని గొప్ప దేని గొప్ప దానిదే. వస్తు వ్యామోహంలో పడి మితిమీరిన భౌతిక అవసరాల్లో బందీ అయిన మనిషి శారీరక, మానసిక ఒత్తిళ్లు ఎక్కువై అనారోగ్యానికి గురి కావడం స్వయంకృతాపరాధం. మనిషి ఆయుష్ నూరేళ్లుగా దైవ నిర్ణయమైన తప్పులకు, గొప్పలకు చోటివ్వక నిర్మలమైన మనసుతో ప్రతిక్షణాన్ని సద్వినియోగపరుచుకునే బాధ్యత నిస్సందేహంగా ఆ మనిషిదే. రాయి విసిరిన వాడికి తీయటి పండు నందించే ఫలవృక్షం స్వభావము మనిషికి ఉండాలి. చెట్టులాగానండి. ధర్మం సోహం. ఇంకో కథ విందాము. ధర్మ సూక్ష్మాలు. జీవితంలో ముందుగా ఓ విషయాన్ని నేర్చుకుంటే ఎవరికైనా శాంతి సంతోషాలకు దారి తెలుస్తుందంటారు బోధ మహర్షి యయాతితో. ఆ విషయం ఏమిటంటే ఎదుటివారు చెప్పేది ముందుగా జాగ్రత్తగా విని
ఆ మాటల్లోని మంచితనాన్ని గ్రహించాలి. సాధ్యమైనంత వరకు అలానే చేసుకుపోవాలి. మన కళ్ళ ముందు కదలాడే ఎన్నెన్నో జీవులు పైకి అల్పమైనవిగా అనిపిస్తుంటాయి. వాటి నుంచి ఎన్నెన్నో గొప్ప గొప్ప జీవన మార్గదర్శక సూత్రాలను మనం తెలుసుకోవచ్చు. పింగళ అనే వేశ్య, క్రౌంచ పక్షి, సర్పము, చకోర పక్షి, వేటగాడు, ఓ కన్య, ఇలా ఆరుగురు నుంచి తాను జీవితంలో శాంతంగా ఎలా ఉండాలో నేర్చుకోగలిగానన్నాడు యయాతి మహారాజుతో బోధ్యుడు. బోధ్యుడు దేశాటనం చేస్తూ ఓ ఊరిలో పింగళ అనే వేశ్య ఇంటి ముందు నుంచి వెళతాడు. పింగళ ఆ వృత్తిలో ఉన్న అందరిలా కాక ఎంతో మంచి భక్తిపరురాలుగా మారింది. దానికి కారణాన్ని బోధ్యుడు తెలుసుకున్నాడు. పింగళ ఓ రోజున తన గురించి తాను ఆలోచిస్తూ ఏనాటికైనా శరీరం శిథిలమయ్యేదే, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే భగవంతుని సేవించుకోవాలి, జీవితాన్ని సార్థం చేసుకోవాలని పరివర్తనం చెందిందట. పింగళ వృత్తాంతంతో శరీర సుఖాలు, ధన సంపాదన శాశ్వతం కావని, భగవంతుడి సేవే ప్రధానమైనదని బోధ్యుడు తెలుసుకున్నాడు. అలానే ఓ రోజున ఓ క్రౌంచపక్షి ఆహారాన్ని ముక్కున కరుచుకొని వెళ్తున్నప్పుడు దాన్ని చూసిన మరికొన్ని పక్షులు వెంటబడి తరిమాయి. ఎంత ప్రయత్నించినా వాటి నుంచి క్రౌంచం తప్పించుకోలేకపోయింది. అలాంటి సమయంలో దానికి ఓ ఆలోచన తట్టింది. వెంటనే తన ముక్కున కరుచుకొని ఉన్న ఆహారాన్ని కిందకు జార విడిచింది. అప్పటిదాకా ఆ క్రౌంచాన్ని తరుముతున్న పక్షులన్నీ కింద పడుతున్న ఆహారం వైపు వెళ్ళిపోయాయి. ఈ సంఘటన బోధుడికి మంచి పాఠాన్ని నేర్పింది. ఆ తర్వాత పాము నుంచి కూడా బోధుడు పాఠాన్ని నేర్చుకున్నాడు. పాము తనంతట తాను పుట్టను నిర్మించుకోదు. ఏ చీమలో పెట్టిన పుట్టలో ఉన్న నాళ్ళుండి కుదరని రోజున మరో చోటికి వెళ్ళిపోతుంది. పాము చేసే ఈ పని బంధాలకు దూరంగా ఉంటే ఎంతో శాంతిగా ఉండొచ్చని తెలియజెబుతున్నట్లు బోధుడికి అనిపించింది. చకోర పక్షి ఆహారం కోసం అతిగా ప్రయాసపడదు. తనకు అందుబాటులోకి వచ్చిన దానితోనే తృప్తి చెంది తినడానికే బ్రతుకుతున్నామని కాక బ్రతకడానికే తింటున్నామనే పాఠాన్ని నేర్పినట్లుగా అనిపిస్తుంది. బోధ్యుడు ఓ వేటగాడి పక్క నుంచి వెళ్తున్నప్పుడు వాడి ప్రవర్తన గమనించాడు. పక్కన ఎవరున్నారు, ఏం చేస్తున్నారనే అనవసర ఆలోచనలను విడిచిపెట్టి లక్ష్యం వైపే దృష్టి పెట్టిన వాడి నుంచి లక్ష్య సాధనకు ఏకాగ్రత ఎంత అవసరమో నేర్చుకున్నానన్నాడు బోధ్యుడు. ఓ రోజున ఒక యువతి ఇంటికొచ్చిన వారికి అన్నం వండి పెట్టడానికి అప్పటికప్పుడు వడ్లు దంచాల్సి వచ్చింది. దంచుతున్నప్పుడు ఆమె చేతికున్న కంకణాలు గలగలలాడాయి. వాకిట్లో కూర్చోబెట్టిన వారికి అప్పటికప్పుడు వండి పెట్టడం అంటే ఆ ఇంటి వారి లేమిని సూచించే విషయమే. అందుకని ఆ కుమారి తన చేతిన శబ్దం చేస్తున్న కంకణాలను ఒక్కొక్కటిగా తీసివేసి ఆ చేతికొకటి ఈ చేతికొకటి మాత్రమే ఉంచుకుంది. దాంట్లో ఒడ్లు దంచుతున్నప్పుడు కంకణాల శబ్దం ఆగిపోయింది. ఆ యువతి చేసిన పని వల్ల బోధుడికి సాంగత్య త్యాగం అనే విషయం బోధపడింది. ఏదైనా పని తలపెట్టినప్పుడు సమయాన్ని వృధా చేయక ఏకాంతంగా ఉండి కార్య సాధనకు ఉపక్రమించాలనే పాఠం కుమారి వృత్తాంతం వల్ల బోధుడి మనసుకు ఎక్కింది. ఇతరుల ప్రవర్తన ఎలా ఉందో గమనించి దానిలోని ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలి. ఇలా చేస్తే శాంతికి మార్గం దానంతట అదే అవగతం అవుతుందని బోధ్య మహర్షి యయాతి మహారాజుకి వివరించి చెప్పాడు. ఇతరుల ప్రవర్తన నుంచి ధర్మ సూక్ష్మాలు గ్రహించాలి. థ్యాంక్ యూ సోహం అండి.